రాజాంలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ రాగా ఇక్కడ పారిశ్రామికగా రమేష్ గారు అలాగే రాజు గారు డాక్టర్ గారు రీసెంట్గా వాళ్ళ గవర్నమెంట్లో ఒక సిబిజీ ప్లాంట్ అప్రూవల్ పెట్టుకున్నారు. అయితే ఆ అప్రూవల్కి కొన్ని లిమిటేషన్స్ వల్ల నాకు అది అప్రూవ్ చేయించండి అని చెప్పి నాకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్లాంట్ పెడితే ఒక 25 కిలోమీటర్స్ రేడియస్లో ఇంకో ప్లాంట్కి అనుమతి ఇవ్వాలంటే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అయితే అప్పటికే చాలా వరకు వీళ్ళు ల్యాండ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. సో వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి ఈ ప్లాంట్ అనుమతి వచ్చేలాగా దాని కార్యరూపం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా చాలా ప్యాషనేట్గా ఇద్దరు కూడా ఇండస్ట్రీ పెట్టాలని, సిబిజీ ప్లాంట్ రాజాం దగ్గరలో పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ కనీసం ఒక 200 మందికి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ప్లస్ ఇది కూడా ఒక ముఖ్యంగా ఏంటంటే రాజాం, నేను కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తిని, నా చిన్నప్పటి నుంచి తెలుసు ఇక్కడ ఒక మంచి ఈకో సిస్టమ్ ఉంది. ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా చాలా మంచి ప్రజలందరూ కూడా చాలా స్వాగతించి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ అప్ స్కిల్లింగ్ కానీ వాళ్ళకి చేసుకోవడమే కాకుండా ఎంప్లాయర్కి అంటే ఎవరైతే ఇండస్ట్రీస్ పెడతారో వాళ్ళకి ప్రోత్సహించేలాగా ఇక్కడంతా కూడా ఒక మంచి ఈకో సిస్టమ్ ఉంది. సో పైగా ఇక్కడ ఇండస్ట్రీస్ గతంలో కూడా మనం చూసాము. అలాగే వీళ్ళు కూడా ఒక మంచి, నేను ఇక్కడ ఈ ప్రాంతం నుంచే మన అందరికీ తెలుసు ప్రపంచ స్థాయి ఇండస్ట్రియలిస్ట్ జిఎంఆర్ గారు ఇక్కడి నుంచే రావడం జరిగింది. అనేక జూట్ ఇండస్ట్రీస్ ఇక్కడ రావడం జరిగింది. వాసవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టడం జరిగింది. మరి అలాగే ఈ యువ పారిశ్రామికలు కూడా ఇప్పుడు రాజాంలో ఈ సిబిజీ ప్లాంట్ పెట్టడం ఖచ్చితంగా నేను మంచి విషయంగా భావిస్తూ వాళ్ళకి ప్రత్యేకించి ఇద్దరు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాజెక్టు కూడా మీరు వేగవంతం చేసి ఈ ప్రాజెక్టు వల్ల కూడా కొన్ని కుటుంబాలకు మంచి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశగా మీరు చేకూర్చాలని తెలియజేసుకుంటారు.